రామోజీరావు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని గుండు వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రమని నమ్ముకొని ముందుకు వెళ్లిన వ్యక్తి అని, ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత స్వశక్తితో ఎదగాలని సూచించారు. ఈనాడు సంస్థల అధినేత చేకూరి రామోజీరావు 2వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పెద్ద గడియారం చౌరస్తాలో నల్గొండ పట్టణం ఈనాడు ఏజెంట్ల ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్ననాటి నుండి తన స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగిన పత్రికా రంగంతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు, ప్రియా ఫుడ్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ఈటీవీ ఏర్పాటు అంచెలంచెలుగా ఎదిగారని చెప్పారు. రామోజీరావు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని, శ్రమని నమ్ముకొని ముందుకు వెళ్లిన వ్యక్తి అని, ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత స్వశక్తితో ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుండు వెంకటేశ్వర్లు, నడ్డి శంకర్ యాదవ్, రాము, ఆడెం తిరుపతయ్య, మురళి, సతీష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. కావచ్చు, అనేక రకాలైన మీడియాలని ఇవాళ శాసించిన రారాజు అంటే కేవలం అది రామోజీరావుకే సాధ్యమైంది. ఆయన సేవలు ఇవాళ ఎంతోమంది జీవనోపాధి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ యావత్ ప్రపంచంలో ఒక పేరు ప్రఖ్యాతలు గావించిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయనకు తెలుగు అంటే అమితమైన ప్రేమ, తెలుగు కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి మహనీయుడు రామోజీరావు గారు. వారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పి పత్రికా ఏజెంట్లుగా మేము నల్లగొండ నడిబొడ్డు నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.